ఆంధ్ర రాష్ట్ర సంపదను మాజీ ముఖ్యమంత్రి జగన్ కొల్లగొట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ మీద ప్రజా వ్యతిరేకత వచ్చిందన్నారు. దేశం నుంచి బ్రిటిష్ వారిని ఎలా తరిమారో, రాష్ట్రం నుంచి జగన్ను ప్రజలు తరిమికొట్టారని గుర్తు చేశారు. గత 5 ఏళ్లలో రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయిందని పేర్కొన్నారు. వైఎస్ జగన్ ఖజానా మాత్రం నిండుగా ఉందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థకు పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. భీమవరంలో మంత్రి నిమ్మల రామానాయుడును ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, తోట సీతారామలక్ష్మి, జనసేన జిల్లా అధ్యక్షుడు కుటికులపూడి గోవిందరావు, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తదితరులు కలిశారు. ఆ తర్వాత మంత్రి రామానాయుడు మాట్లాడారు. రఘురామకృష్ణరాజుపై మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశంసలు కురిపించారు. ఆర్ఆర్ఆర్ అందరికీ రోల్ మోడల్గా నిలుస్తారని వివరించారు. గత ముఖ్యమంత్రి జగన్ అరాచకాలను దీటుగా ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. దేనికైనా సిద్ధం అని అల్లూరి సీతారామరాజును గుర్తుకు తెచ్చారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ మంత్రి రామానాయుడు సేవగుణం కలిగిన వారని వివరించారు. ఆయనకు మంత్రి పదవి రావడం సముచిత నిర్ణయమని అభిప్రాయపడ్డారు. రామానాయుడు ప్రజల్లో ఉంటారని, ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి పరిష్కరిస్తారని స్పష్టం చేశారు. మంత్రిగా రామానాయుడు మంచి పేరు తెచ్చుకుంటారని వివరించారు.